మనలో ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళి పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ సరైన ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ సపోర్ట్ దొరక్క దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళకపోతూ ఉంటాం. అలాంటి వారి కోసమే ఈ మనీ ఫ్యాక్టరీ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీరు సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల సమాచారంతో పాటు లోన్స్ వివరాలు, ట్రైనింగ్ వీడియోలు, అలాగే ఎక్స్పర్ట్ సలహాలు కూడా అందిస్తున్నాం. దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉండే పాత వీడియోలని ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనిపిస్తే సలహాలు, సూచనల కోసం వీడియో కింద కామెంట్ చేయండి లేదా మెయిల్కు కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే టైల్స్ మేకింగ్ బిజినెస్. ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏముంటుంది, అలాగే మిషనరీ ఏం కావాలి, రా మెటీరియల్ ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీని తయారీ, ఇక ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, మార్కెటింగ్, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను చాలా R&D చేసి కేవలం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో టైల్స్ బిజినెస్కి మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఈ టైల్స్కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో గ్రానైట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా టైల్స్ అనేది అమ్ముతూ ఉంటారు, మనం షాపుల్లో చూస్తూ ఉంటాం. మనం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నామంటే కిచెన్, అదేవిధంగా దేవుడి గది, ఫ్లోరింగ్ కోసం, ఎలివేషన్ కోసం ఈ టైల్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇక గతంలో మనకి ప్లెయిన్ టైల్స్ మాత్రమే వచ్చేవి. ఇప్పుడు అనేక రకాల కలర్స్తో కూడా ఈ టైల్స్ అనేవి వస్తున్నాయి, డిఫరెంట్ మోడల్స్లో కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మౌల్డ్స్తోనే తయారు చేస్తూ ఉంటారు. మనం చిన్న యూనిట్గా దీన్ని స్టార్ట్ చేసుకుని టైల్స్ బిజినెస్ అయితే మనం చేసుకోవచ్చు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి లాభాలను కూడా ఎర్న్ చేసే బిజినెస్ ఇది. ఈ టైల్స్ని ఈ మధ్య మరీ ఎక్కువగానే ఉపయోగిస్తున్నారనే చెప్పాలి. ఓపెన్ ప్లేస్లో ఉంటే వాటిని కింద ఫ్లోరింగ్ చేసి దానికి టైల్స్ వేయడం, అలాగే దాబాలకి, టెంపుల్స్కి, హోటల్స్, స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడ చూసినా టైల్స్ వాడకం పెరుగుతూనే ఉంది. సో డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది, ఎక్కడ సరే డిమాండ్ తగ్గదు. అందుకే టైల్స్ మనం తయారీ ఏ విధంగా చేయాలి, మనకి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏముంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ టైల్స్ బిజినెస్ చేయాలంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది, మనకి ఎంత ప్లేస్ కావాలనేది చూద్దాం. మనం రూరల్లోనైనా, విలేజ్లోనైనా, ఒక టౌన్లోని, మున్సిపల్, అర్బన్ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా సరే ఈ క్రష్ యూనిట్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక 300 గజాల ప్లేస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మెటీరియల్ మనమే తయారు చేస్తాం, దీన్ని మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి అదే గోడౌన్ కింద ఉపయోగించుకుంటాం. ఇక మనం ఇది స్టార్ట్ చేసే సమయంలో అక్కడ పవర్ సప్లై ఉండాలి, వాటర్ సప్లై కూడా ఉండాల్సి ఉంటుంది. లోకల్ పంచాయతీ, మున్సిపల్ అథారిటీ నుంచి మనం దీనికి సంబంధించిన వాటర్ సప్లైని అనేది తెచ్చుకుంటాం. మనం దీన్ని చిన్న ఇండస్ట్రీ కింద స్టార్ట్ చేస్తాం కాబట్టి పరిశ్రమల శాఖ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, GST లైసెన్స్ నెంబర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా దీన్ని మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం ఈ టైల్స్ని చాలా గ్రానైట్ షాపులకి ఇస్తూ ఉంటాం. అదేవిధంగా టైల్స్కి సంబంధించిన అమ్మేటటువంటి షాప్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మనం తయారు చేసి ఇస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించిన బిల్స్ అనేది కూడా అడుగుతూ ఉంటారు. సో మనం అందుకే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా పూర్తిగా చేసుకున్న తర్వాత బిజినెస్లోకి వెళ్ళాలి. ఈ టైల్స్ బిజినెస్ చేయాలంటే మనకి ఎలాంటి మిషనరీ కావాలనేది కూడా చూద్దాం. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకుంటే 70% ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మిషనరీతోనే ఉంటుంది. సో మనకి ఏ మిషనరీ కావాలనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మనకు ముందుగా ఈ కాంక్రీట్ మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. మనం ఇల్లు కట్టే సమయంలో ఈ కాంక్రీట్ మిషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ కాంక్రీట్ మిక్సింగ్ మిషన్స్ ద్వారానే మనకి ఈ ఫ్లోర్స్ అనేది ఒకదానిపైన ఒకటి ఫ్లోర్స్ అనేది వేయడం జరుగుతుంది, పిల్లర్స్ అనేది వేయడం జరుగుతుంది, బీమ్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది బాగా కాంక్రీట్ మిక్స్ చేస్తుంది. ఈ మిషన్స్ని ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మిషన్ అయితే మనకి 99,000 రూపీస్ నుంచి 1,50,000 రూపీస్, 2,00,000 రూపీస్ వరకు కూడా ఉంటూ ఉంటాయి. సో కెపాసిటీ బట్టి మనం ఈ మిషన్ అయితే తీసుకుంటాం. సో ఇనీషియల్గా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే కాబట్టి మనం ఈ కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ 1,00,000 రూపాయలోనే తీసుకోవచ్చు. తర్వాత సిమెంట్ కలర్ మిక్సింగ్ మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్లో చూడొచ్చు, indiamart.com సంబంధించిన లిస్ట్ని అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఈ కాంక్రీట్ మిక్సింగ్ మిషన్, అదేవిధంగా ఈ సిమెంట్ కలర్ మిక్సర్ మిషన్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వైబ్రేటింగ్ మిషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, ప్లెయిన్ ఉండేటటువంటి వైబ్రేటింగ్ మిషన్స్ అనేది టైల్స్కి యూస్ చేసే విధంగా ఉంటాయి. ఈ వైబ్రేటింగ్ మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కాంక్రీట్ దగ్గరికి చేరుస్తుంది. సో గ్యాప్స్ అనేది రాకుండా ఈ టైల్స్కి సంబంధించి ప్లెయిన్గా వచ్చే విధంగా ఈ వైబ్రేటింగ్ మిషన్ అనేది చేయడం జరుగుతుంది. పూర్తిగా అందులో ఉండే గ్యాప్స్ అని ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక మనకి ఈ టైల్స్ తయారు చేయాలంటే మౌల్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మౌల్డ్స్ కూడా మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు indiamart.comలో. సో 150 రూపీస్ నుంచి
మనకి 600 రూపీస్ మౌల్డ్స్ కూడా ఉంటాయి, 40 రూపీస్ నుంచి 170 రూపీస్ వరకు కూడా మౌల్డ్స్ ఉంటాయి. సో ఈ మౌల్డ్స్ అనేది కూడా కొన్ని ఇండస్ట్రీస్ డిఫరెంట్ మౌల్డ్స్ తయారు చేస్తుంటాయి. అంటే మనకు ఆ డిఫరెంట్ టైల్స్ అనేది మనకు సేల్ ఉంటాయి అనుకుంటే మనం ఆ మౌల్డ్స్ కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే డిఫరెంట్గా ఉండేటటువంటి టైల్స్ మనం తయారు చేసి అమ్ముతూ ఉంటే, డిజైనరీ టైల్స్ అనేది మనం తయారు చేసి అమ్ముతూ ఉంటే సేల్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా సరే ఈ మౌల్డ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ మౌల్డ్స్ని కూడా మనం హోల్సేల్గా కొనుగోలు చేస్తాం. ఇనీషియల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక 15 నుంచి 20 రకాల మౌల్డ్స్ అయితే తీసుకోవడం చాలా మంచిది. ఇక మనకి ఈ రా మెటీరియల్ ఏం కావాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇసుక కావాలి, స్టోన్ డస్ట్ కావాలి, బేబీ చిప్స్. మనం ఈ కన్స్ట్రక్షన్లో వాడుతుంటాం కదా, 8mm, 10mm, ఈ 12mm ఇలా సైజు బట్టి మనకి ఈ చిప్స్ అయితే ఉంటాయి. బేబీ చిప్స్ అయితే కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మన టైల్స్ ఒకవేళ ఇంకా గేజ్ పెద్దది కావాలి, మనకి కొంచెం పార్కింగ్కి సంబంధించింది అయితే కొంచెం పెద్ద సైజు కావాలని అడుగుతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే 10mm బేబీ చిప్స్ అనేది వేసి దాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా టైల్స్ సైజు బట్టి కూడా మనం ఈ బేబీ చిప్స్ని ఆర్డర్ అనేది ఇచ్చుకుంటాం. వన్స్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మంచి క్వాలిటీ ఉండే సిమెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కలర్ పౌడర్. సో కలర్ పౌడర్ అంటే ఈ టైల్స్కి సంబంధించినటువంటి తయారీకి సంబంధించిన కలర్ పౌడర్ అంటే ఎవరైనా సరే ఇస్తారు. సో ఈ రసాయనాలకి సంబంధించిన షాపులు అమ్ముతూ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర కలర్ పౌడర్ అనేది దొరుకుతుంటుంది. 30 రూపీస్ నుంచి కూడా ఈ కలర్ పౌడర్స్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఇక మన ఈ టైల్స్ తయారీ ఏ విధంగా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ మనం కాంక్రీట్ మిక్స్ చేసుకుంటాం. సో మనం ఏ విధంగా అయితే ఈ కాంక్రీట్ మిక్స్ చేస్తామో తెలిసిందే. ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి మేస్త్రి అయితే మన దగ్గర ఉంటారు, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి అతనే ఈ ఫస్ట్ కాంక్రీట్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి 80% సిమెంట్, 20% కలర్ పొడితో ఈ కలర్ మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్న ఒక మిషన్, సిమెంట్ కలర్ మిక్సర్ మిషన్ అని. సో ఈ మిషన్లోని ఒకవేళ మనం ఎంత అయితే ఈ టైల్స్ తయారు చేయాలని చెప్పి ఒక క్వాంటిటీగా రెడీ అయ్యామో దానికి సంబంధించి కొలతలు చూసుకుంటే 80% సిమెంట్ వేయాలి, 20% కలర్ మిక్చర్ వేయాలి. అంటే ఒక ఉదాహరణకి 100 కేజీల ప్రొడక్షన్ మీరు స్టార్ట్ చేస్తూ ఉంటే ఒక 80 కేజీలు సిమెంట్ వేయాలి, 20 కేజీలు ఈ కలర్ మిక్చర్ పౌడర్ అనేది అందులో వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని మిక్స్ చేసేస్తూ ఉంటాం. ఈ మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం ఈ లేయర్లా పూత పోస్తాం మౌల్డ్ మీద. అంటే దీనికి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది కలర్ అనేది పైన మనం పూత పోస్తాం. ఆ తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకున్న కాంక్రీట్ మిక్చర్ని ఆ పూత పైన వేసేయడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని వైబ్రేటర్ మిషన్ మీద పెడతాం. ఆ వైబ్రేటింగ్ మిషన్ మీద పెట్టిన తర్వాత దాంట్లో ఉండే గ్యాప్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. అందులో ఉండే ఎయిర్ బబుల్స్ లాంటివి ఏది ఉండదు, అంత ప్లెయిన్గా మారిపోతుంది. దాన్ని మనం 48 అవర్స్ వరకు గాలికి ఆరబెట్టడం జరుగుతుంది. 48 గంటల తర్వాత ఈ టైల్స్ అనేది తయారైపోతాయి. ఎండకి ఆరడం వల్ల పర్ఫెక్ట్ టైల్స్ అనేది తయారవుతుంది. సో ఇది మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్లో, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ఇది తయారవుతుంది. ఈరోజు మార్కెట్లో ఈ ప్రజెంట్ ఈ ప్రొడక్షన్ కాస్ట్ అంతా మనం చూసుకున్న, లేబర్ సర్వీస్ ఛార్జ్ చూసుకునే ఇవన్నీ కూడా చూసుకున్నా మనకి 10 నుంచి 11 రూపాయలు లేదా 12 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది టైల్స్కి, డిజైన్ బట్టి. సో ఒకవేళ ఆర్డర్స్ ఇంకా ఎక్కువ మాకు ఈ మోడల్ కావాలనుకుంటే దానికి సంబంధించి 13 నుంచి 15 రూపాయలు కూడా అవ్వచ్చు. సో నార్మల్గా ఇప్పుడు ఉండే టైల్స్ మనం చూసుకున్నట్లయితే మనకి 10 నుంచి 11 రూపాయల వరకు ఒక్కొక్క దానికి ఖర్చు అయితే అవుతుంది. మార్కెట్లో వీటిని మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ టైల్స్ అనేది ఒక్కొక్కటి 25 రూపీస్కి అమ్ముతున్నారు. సో మనం ఇక్కడ లెక్క వేసుకున్న సగానికి సగం ప్రాఫిట్ అనేది తయారు చేసే వాళ్ళకి రావడం జరుగుతుంది. మనం డీలర్కి దీన్ని 21 రూపీస్కి అయినా ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే మీకు ఈజీగా టైల్కి 8 నుంచి 9 రూపీస్ అయితే ప్రాఫిట్ మిగులుతుంది. వాళ్ళు దాన్ని 25 రూపీస్కి అమ్ముకోవడం జరుగుతుంది. సో మనం ఈ షాప్స్కి ఇస్తే 21 రూపీస్కి ఇవ్వచ్చు, వాళ్ళు 25కి అమ్ముకుంటూ ఉంటారు. కొన్ని డిజైన్స్ అయితే మనం 25కి ఇవ్వచ్చు, వాళ్ళు 30 రూపీస్ అమ్ముకుంటూ ఉంటారు. సో ఫైనల్గా కస్టమర్కి వెళ్ళే సమయానికి 25 to 30 రూపీస్కి అయితే ఇది వెళ్తోంది. మనం విలేజ్ సైడ్ చూసుకున్నట్లయితే షాపుల్లో ఈ ఒక్కో టైల్స్ అనేది 35 రూపీస్ కూడా అమ్ముతున్నారు. మనం విలేజ్ మార్కెట్ని కూడా ఫోకస్ చేసుకొని మనమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వాళ్ళకి తీసుకువెళ్ళి అమ్మితే ఒక్కో టైల్కి మనకి దాదాపు 12 నుంచి 13 రూపాయల ప్రాఫిట్ కూడా వస్తుంది. సో ప్రాఫిట్ రేషియోలో మనం చూసుకున్నట్లయితే మనకు సేల్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రాఫిట్స్ వేసుకోవచ్చు. ఒక్కో టైల్కి 10 నుంచి 12 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. సో ఒకవేళ వాళ్ళు మనకి ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు అంటే మనం దాదాపు 8 రూపీస్ కూడా ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి మనం ఇచ్చేయడం జరుగుతుంది. మనం 4-5 చోట్ల మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి సేల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ నుంచే మనకి ఎక్కువ సేల్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా వాళ్ళు మనకి ఎక్కువ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకే తగ్గించి ఇచ్చేయచ్చు. రోజుకి ఈ టైల్స్ తయారు చేసే వాళ్ళు 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది 5,000 కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. 2-3 వర్కర్స్ని పెట్టుకొని రోజుకి 1,500 రూపాయల లేబర్ ఖర్చుని పెట్టి 4 నుంచి 5,000 రూపాయలు ప్రాఫిట్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఈ బిజినెస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదిస్తున్నారు. మన ఈ గ్రానైట్ బిజినెస్ చేసే వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటాం, వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరంటూ ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకొని, ఉదాహరణకి దుర్గా మల్లేశ్వర టైల్స్ అని, శివ టైల్స్ అని ఇలా మీరు ఏదో ఒక పేరు పెట్టుకుని మార్కెట్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి
మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది, మీ టైల్స్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి మీ దగ్గర తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఒక బ్రాండింగ్ అయితే మీరు ఏర్పాటు చేసుకోండి. ఇది చాలా తక్కువే, దాదాపు మీకు ఒక 4 నుంచి 5,000 రూపాయలతోనే ఏర్పాటు అవుతుంది కాబట్టి కన్సల్టెన్స్ ద్వారా చేసుకోవచ్చు. ట్యాక్స్ కన్సల్టెన్స్, దీనికి సంబంధించిన బ్రాండింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మార్కెట్లోకి వెళ్ళారంటే మీకు డీలర్షిప్ అనేది కూడా చాలామంది మిమ్మల్ని అడుగుతుంటారు, మాకు ఈ టైల్స్ కావాలి, మేము పలానా జిల్లాలో అన్ని షాపులుగా అమ్మాలనుకుంటున్నామని. ఈ విధంగా మీరు ఇంకా లేబర్ వర్కర్స్ని పెంచుకోవచ్చు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ భారీగా పెట్టి చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా బిజినెస్ చేసుకున్నట్లయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టైల్స్ బిజినెస్ ఈ మధ్య కొంచెం మళ్ళీ తయారీ వాళ్ళు తగ్గిపోయింది. చాలా వరకు ఇండస్ట్రీస్ కూడా లాంగ్ ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు తయారు చేసి ఇక్కడ పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతూ ఉండడంతో వాళ్ళు కూడా నిలిపేస్తున్నారు. సో ఒకవేళ కంపెనీ నుంచి వచ్చిన ఆ టైల్స్ అనేది 40 రూపీస్ వరకు ఒక్కోటి అమ్ముతున్నారు. దీనివల్ల కొంచెం కొనుగోలు చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రజలకి 30 రూపీస్కి 25 రూపీస్కి దొరికేది 40 రూపీస్ పెట్టడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మీరు చూసుకున్న టైల్స్ బిజినెస్ మనం లోకల్గానే ఉండి వీటిని తయారు చేసి మార్కెటింగ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మీరు దీన్ని బల్క్గా తయారు చేసి అమ్ముతూ ఉంటే మీరు డీలర్షిప్స్కి ఇవ్వచ్చు, గ్రానైట్ షాపులుగా అమ్మచ్చు, టైల్స్ ఇండివిజువల్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇలా మీరు తక్కువ పెట్టుబడి, అంటే మనం 5 నుంచి 7 లక్షల రూపాయల పెట్టుబడితో కూడా ఈ బిజినెస్ రన్ చేయొచ్చు. 50 to 70 lakhs రూపీస్ పెట్టి కూడా ఈ బిజినెస్ అయితే రన్ చేయొచ్చు. సో 300 గజాల నుంచి 400 గజాల ప్లేస్ అయితే తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అందులో 100 గజాల షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడ వీటిని పూర్తిగా ఆరబెట్టి 48 గంటల్లోనే మనం టైల్స్ని అయితే తయారు చేసి అమ్మవచ్చు. ఈ విధంగా టైల్స్ బిజినెస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు. దీనికి సంబంధించి మౌల్డ్స్కి సంబంధించినటువంటి పూర్తి లింక్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే ఈ సిమెంట్ కలర్ మిక్చర్ మిషన్, ఇక ఈ కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక వైబ్రేటింగ్ మిషన్, ఈ 4 మిషనరీకి సంబంధించిన లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. ఇలా రోజుకి 4 నుంచి 5,000 రూపాయల ప్రాఫిట్స్ అయితే వస్తే నెలకి 1,00,000 రూపాయలు కూడా సంపాదించుకునే మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఇది. ఈ విధంగా మీరు ఒకవేళ గ్రానైట్ షాప్ కూడా పెట్టుకోవచ్చు, వీటిని తయారు చేసి అమ్ముతూను గ్రానైట్స్ కూడా అమ్ముకోవచ్చు. ఈ విధంగా మీకు మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. ఈ టైల్స్ బిజినెస్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేశాను. త్వరలో మరో కొత్త బిజినెస్ టాపిక్తో మీ ముందుకు వస్తా.